డెబ్యూ హీరోగా రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మిమ్మల్ని చాలా అంటే అన్ని రంగాల్లో చూసాము. మ్యూజిక్, డాన్స్, ఒక రాక్ స్టార్‌గా. ఇప్పుడు హీరోగా ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇంకొక రకమైన మ్యూజిక్ చేయాలన్న కోరికతోనే చేస్తున్న ఒక ప్రక్రియను కూడా మీరు అనుకోవచ్చు ఇది. అండ్ అట్ ది సేమ్ టైం చాలా సినిమాలకి చాలా సబ్జెక్ట్స్ చెప్పి చాలామంది అడిగారు యాక్ట్ చేయమని. నాకేంటంటే ఇప్పుడు ఎగ్జైట్ అవ్వందే ఏది చేయడానికి మనసు రాదు. అలా చాలా సరే చూద్దాం అంత వస్తున్నాను. నాకు సడన్గా ఇది చెప్పిన అంత బాగా కనెక్ట్ అయిపోయింది. విత్ ఇన్ 5 minutes ఐ థింక్ వీఆర్ ఆల్ లైక్ ఓకే దిస్ ఇస్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ అనే ఫీలింగ్ కలిగించే అంత అద్భుతంగా స్టోరీ చెప్పారు మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కానీ, మా డైరెక్టర్ వేణు ఎల్దండి గారు కానీ. సో వాళ్ళకే ఫస్ట్ థ్యాంక్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా విచిత్రంగా ఏం కుదిరినా నా ఫస్ట్ సినిమా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంట్రడ్యూసింగ్ దేవిశ్రీ ప్రసాద్ అని వేసినప్పుడు ఆ సినిమా దేవి అమ్మోర్ సినిమా. మళ్ళీ ఈ సినిమాని మ్యూజిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూసింగ్ దేవిశ్రీ ప్రసాద్ యాజ్ అన్ యాక్టర్ వేస్తే మళ్ళీ ఆ సినిమా ఎల్లమ్మ, మళ్ళీ అమ్మూరు సినిమా. సో ఇలా కుదరడం అనేదే చాలా చాలా పెద్ద అదృష్టం అనుకుంటా. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. అండ్ అందులో కూడా మీరు చూసుంటారు గ్లిమ్స్ చూస్తుంటే గజ్జలు కట్టుకుని అసలు డప్పు ఇవన్నీ ఒక మ్యూజిక్తో పాటు బట్ అట్ ది సేమ్ ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ ఉన్న ఒక సబ్జెక్ట్ అండి. సో దానివల్ల నేను నిజంగా ఐఎమ్ సో హ్యాపీ టు బీ టేకింగ్ అనదర్ బిగ్ స్టెప్ త్రూ దిస్ ఫిల్మ్ ఎల్లమ్మ. అండ్ ఎల్లమ్మ ఆశీర్వాదాలతో అమ్మోరు ఆశీర్వాదంతో చాలా మంచి జరుగుద్ది ఈ చేసేవాళ్ళకి అందరికీ కూడా నాతో పాటు అని అనుకుంటున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అలాగే నా 50వ సినిమా చూసాను డమరుకం, శివుడి సినిమా. సో ఎక్కడో ఏదో బ్లెస్సింగ్స్ వస్తుంది అనుకుంటున్నా. సో అవును, ఇక్కడే అవార్డు ఇచ్చారు. అది కూడా మళ్ళీ శ్రీనివాస్ గారు అవార్డు ఇచ్చారు దానికి. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ హు వన్ అవార్డ్స్ టుడే అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.